హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ అవిసె గింజల కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. అవిసె గింజలకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కాదండి. అవిసె గింజల్లో ఎక్కువగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈ అవిసె గింజలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పిల్లల ఎముకల బలానికి కూడా ఈ అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ అవిసె గింజల వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. జుట్టుకి హెయిర్ మాస్క్ లాగా వేసుకుని దీన్ని జెల్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గి కొత్త జుట్టు రావడం, తర్వాత జుట్టు బాగా పెరగడం, సిల్కీ హెయిర్ అనేది ఉంటుంది. అవిసె గింజలు కారపొడి చేయడానికి కావలసినవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఒక కప్పు అవిసె గింజలనైతే తీసుకొని కొంచెం ఆయిల్‌ని స్ప్రే చేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. అవిసె గింజలతోటి కారపొడే కాకుండా లడ్డు కూడా చేసుకోవచ్చు. రోజుకొక లడ్డు తింటే గుండెకి కూడా ఈ అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయి. మీడియం ఫ్లేమ్‌లోని వేయించుకోవాలి. ఈ గింజలనేవి లోపల కూడా బాగా వేగాలి. పచ్చివాసన లేకుండా. బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. వీటిని తీసేసుకోవాలి. అంతవరకు వేయించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల మిగతా వాటిని కూడా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక కప్పు అవిసె గింజలకి ఒక 10, 15 ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. తాయి ఎండుమిర్చి ఇవి. చాలా స్పైసీగా ఉంటాయి. కొంచెం వేసుకుంటే చాలు, కారంగా ఉంటుంది. కరివేపాకును కూడా వేయించుకోవాలి. ఒక 2 స్పూన్ల శనగపప్పుని, ఒక 2 స్పూన్ల మినపప్పును కూడా వేయించుకోవాలి. ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లోనే. తర్వాత ఒక 2, 3 స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు తొందరగా వేగిపోతాయి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.